హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో వెయిట్ లాస్ కోసం ఎగ్స్ తీసుకున్నానండి. నేను రొటీన్గా ఉడికించి కాకుండా అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా టేస్టీగా తీసుకుందాం. ఇలా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతాం. సో ఇది ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తారండి. ఇదిగో చూడండి, గ్యాస్పై బాండి పెట్టేసాను. నేను సిమ్లో పెట్టేసుకోండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఆయిల్ వేస్తున్నాను. సిమ్లో ఉంచి మాత్రమే మనం వేడి చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీన్ని నేను బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకుందాం, కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం పసుపు. ఇప్పుడు ఇవి వేసి మనం సిమ్లో ఉంచి దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఉడికించిన ఎగ్స్ ఇందులో వేసుకుందామండి. ఎగ్స్ కూడా సిమ్లో ఉంచి మాత్రమే ఫ్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. వెయిట్ లాస్ అవుతాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, అప్పుడప్పుడు ఇలా టేస్టీగా చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు చప్పగా కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకొని డిఫరెంట్గా తినొచ్చు. మనం ఉప్పు కారం కొంచెం తక్కువగానే తీసుకున్నాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదండి. ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతాం. ట్రై చేయండి. ఇలా సిమ్లో ఉంచి చూడండి, ఇలా ఫ్రై చేశాను నేను. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకోవడమే. ఇదిగో చూడండి, 3 ఎగ్స్ తీసుకోండి, లేదా 4 ఎగ్స్ తీసుకున్నా పర్లేదు. ఒక లోపల ఉన్న వైట్ అనేది ఒకటి తీసేసేయండి. ఎల్లో తీసేసి పక్కన పెట్టేసి వైట్ వరకు తినండి. 3 ఎగ్స్ తీసుకోండి. దీంట్లో కాంబినేషను కీర దోసకాయ తీసుకోండి. తిన్న తర్వాత అంటే బాడీ వేడి చేయకుండా ఉంటుంది. అందుకోసం అనేసి కీర దోసకాయ తీసుకోండి. లంచ్ టైంలో కూడా కంపల్సరీ కీర దోసకాయ అనేది తీసుకోండి. వెయిట్ లాస్లో చాలా చక్కగా ఉపయోగపడుతుంది.